ఓం శాంతి 8/2/2026 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 31/12/2008. ఈ కొత్త సంవత్సరంలో పరివర్తన శక్తి యొక్క వరదానం ద్వారా నెగటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసి సంకల్పాలను, శ్వాసను, సమయాన్ని సఫలం చేసుకోండి. సఫలతామూర్తులుగా అవ్వండి. ఈరోజు కొత్త జీవితాన్నిచ్చే తండ్రి తమ నలువైపులా ఉన్న కొత్త జీవితాన్ని ధారణ చేసే పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ కొత్త జీవితం ఉన్నదే కొత్త యుగాన్ని తయారు చేయడానికి. మనుషులు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు, మరియు మీరందరూ కొత్త జీవితం కల పిల్లలు. మీరు ఆత్మలందరికీ అభినందనలు కూడా తెలియజేస్తారు, మరియు దాంతోపాటు కొత్త యుగం ఇక వచ్చేసినట్లే అన్న శుభవార్తను కూడా తెలియజేస్తారు. పిల్లలైన మీ అందరికీ అయితే బాబా వారసత్వం రూపంలో బంగారు ప్రపంచం యొక్క కానుకను ఇచ్చారు. ఆ బంగారు ప్రపంచంలో అనేక బంగారు కానుకలు ఉండనే ఉన్నాయి. ఆ బంగారు ప్రపంచం అనే కానుకైతే మా జన్మసిద్ధ అధికారము అని మీ అందరికీ ఇదే నష ఉంది కదా. ఈనాటి ప్రపంచంలో ఎవరు ఎవరికి ఎంత గొప్ప కానుకనిచ్చినా కాని అంత గొప్ప కానుకేమిస్తారు? కిరీటం లేక సింహాసనం. కాని బంగారు ప్రపంచం అనే మీ కానుక ముందు అది ఏ పాటిది? అదేమైనా పెద్దదా? మా తండ్రి మాకు అన్నిటికన్నా ఉన్నతోన్నతమైన కొత్త యుగాన్ని కానుకగా ఇచ్చారు అని మీ హృదయంలో సంతోషముంది, నిశ్చయముంది, మరియు ఇది నిశ్చితము. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. ఈ అచంచల నిశ్చయం సదా స్మృతిలో ఉంటుందా? అది సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు తగ్గిపోతుందా? జన్మసిద్ధ అధికారం అన్నప్పుడు జన్మసిద్ధ అధికారాన్ని ఎప్పుడూ తప్పించలేరు. ఈరోజు మీరందరూ వేరువేరు స్థానాల నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. ఈ కొత్త సంవత్సరంలో ఏ లక్ష్యం పెట్టుకున్నారు? ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా ఏం చేయాలి? ఈ కొత్త సంవత్సరం యొక్క విశేషత ఏమిటంటే బాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాల్సిందే. ఏ పురుషార్థం చేయాల్సొచ్చినా కాని బాబా సమానంగా అవ్వాల్సిందే అన్నది నిశ్చితము. మరి చెప్పండి, అందరి మనసులలో ఈ పక్కా సంకల్పమే ఉంది కదా? ఉందా? తలూపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అవ్వాలి అన్నదే బాబా కూడా కోరుకుంటున్నారు. బాబా అయితే బాబాయే, కాని పిల్లలు తండ్రి కన్నా ఉన్నతులు. మరి బాబా సమానంగా అవ్వాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడానికి బాబాను ఫాలో చేయవలసి ఉంటుంది. ఆలోచించండి. బాబా, బ్రహ్మబాబా సంపూర్ణంగా ఎలా అయ్యారు? వారి విశేషతేమిటి? సంపూర్ణతకు విశేషంగా ఏది ఆధారంగా నిలిచింది? బ్రహ్మబాబా తమ ప్రతి సమయాన్ని సఫలం చేశారు. శ్వాస శ్వాసను, క్షణ క్షణాన్ని సఫలం చేశారు. మరి బాబా సమానంగా అవ్వడానికి ఈ సంవత్సరం ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటారు? సఫలం చేయాలి, మరియు సఫలతామూర్తులుగా అవ్వాల్సిందే. సఫలత మన మెడలోని హారము. సఫలత మన తండ్రి ఇచ్చిన వారసత్వము. కావున ఈ లక్ష్యంతో చెక్ చేసుకోండి. ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి. సఫలతామూర్తులుగా అయ్యి సమయాన్ని, శ్వాసను, ఖజానాలను, శక్తులను, గుణాలను అన్నింటినీ సఫలం చేశామా? ఎందుకంటే ఇప్పటి సఫలతతో భవిష్యత్తు కూడా జమ అవుతుంది. ఇప్పుడేదైతే సఫలం చేస్తారో దాని ఫలం
21 జన్మల కొరకు జమ అవుతుంది. తెలుసు కదా, ఇంతకు ముందు కూడా వినిపించి ఉన్నాము. ఒకవేళ మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు రాజ్యభాగ్యం యొక్క పూర్తి సమయమంతా రాజ్యభాగ్యం ప్రాప్తిస్తుంది. శ్వాసను సఫలం చేసుకుంటే 21 జన్మలు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ ఏ విధంగానూ ఆరోగ్యంలో లోటుండదు. అలాగే ఏ ఖజానాలైతే జమ చేసుకుంటారో అన్నింటికన్నా పెద్ద ఖజానా జ్ఞానం. జ్ఞానం అనగా వివేకం లేక అవగాహన. జ్ఞానం యొక్క ఖజానాను సఫలం చేసుకోవడంతో భవిష్యత్తులో మీరు ఎంత తెలివైన వారిగా అవుతారంటే ఇక మీకు ఎటువంటి మంత్రుల సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. స్వయమే అఖండమైన అచంచలమైన రాజ్యాన్ని నడిపిస్తారు. మరియు మీ రాజ్యంలో ఎటువంటి విఘ్నాలు ఉండవు. నిర్విఘ్నంగా, అఖండంగా, అచంచలంగా ఉంటుంది. జ్ఞాన ఖజానాను జమ చేసుకోవడం వలన లభించే ఫలం ఇది. ఒక్క జన్మ సఫలం చేసుకుని అనేక జన్మలు సఫలత యొక్క ఫలాన్ని అనుభవిస్తారు. అదేవిధంగా ఏవైతే శక్తులు ప్రాప్తించాయో వాటిని స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల సఫలం చేసుకుంటే అప్పుడు భవిష్యత్తులో మీ రాజ్యంలో సర్వశక్తులు ఉంటాయి. ఎప్పుడూ శక్తి తగ్గదు. ఏ శక్తి యొక్క లోటు ఉండదు. అలాగే ఒకవేళ గుణాలను దానం చేస్తే మీ అంతిమ 84వ జన్మ వరకు కూడా ఏవైతే జడ చిత్రాలను తయారు చేస్తారో అక్కడ అంతిమం వరకు మీ మహిమను ఏమని చేస్తారు? సర్వగుణ సంపన్నులు. ఇలా ఒక్కొక్క సఫలతా ప్రాప్తికి అనేక జన్మలు అధికారులుగా అవుతారు. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? ఒక్క శ్వాస, ఒక్క క్షణం కూడా అసఫలం అవ్వకూడదు. జమ చేసుకోవాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. జమ చేసుకునే సమయం ఒక చిన్న జన్మ మరియు ఫలం పొందే సమయం 21 జన్మలు. మరి ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యే లక్ష్యం ఉందా? బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరికీ లక్ష్యం ఉందా? అవ్వాలి అని కాదు, అవ్వాల్సిందే. అవ్వాల్సిందే అన్నదానిని అండర్లైన్ చేయండి. అచ్చా, పిల్లలు కూడా అవుతారా? చిన్న చిన్న పిల్లలు కూడా అవుతారు. పిల్లల కిరీటం బావుంది. పిల్లలందరూ కిరీటం ధరించి ఉన్నారు. చాలా బాగా అనిపిస్తుంది. మరి సంవత్సరానికి లక్ష్యం కూడా తీసుకున్నారు. అలాగే దాంతోపాటు బాబాను ఫాలో చేసే మంత్రం కూడా చేపట్టారు. అదేంటంటే సఫలం చేసి సఫలతామూర్తులుగా అవ్వాలి. ఇందుకోసం బాబ్దాదా పిల్లలకు ఎక్కువ శ్రమ చేసే కష్టం కూడా ఇవ్వరు. చాలా సహజమైన విధిని తెలియజేస్తారు. సహజమైన విధి ఏమిటి? ఏ సంకల్పం చేసినా కూడా ముందుగా చెక్ చేసుకోండి, బాబాకు ఈ సంకల్పం ఉండేదా? మాట మాట్లాడినప్పుడు చెక్ చేసుకోండి, బాబా సమానంగా అవ్వాలి కదా. కావున సంకల్పాలు, మాటలు మరియు కర్మలు సంబంధ సంపర్కాలలో ముందుగా ఆలోచించండి మరియు చెక్ చేసుకోండి, బాబాది ఇలా ఉండేదా? మరియు అటువంటి స్వరూపంగానే అవ్వండి. బ్రహ్మ బాబాను ఫాలో చేయండి. ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు కదా. కొంతమంది పిల్లలు చాలా మంచి మంచి ఆటలను చూపిస్తూ ఉంటారు. ఎటువంటి ఆటలు చూపిస్తారో తెలుసా? ఫాలో చెయ్యరు, కాని ఏమంటారు? కావాలనుకోలేదు, కాని అలా అయిపోయింది. ముందు ఆలోచించి కేవలం ఆలోచించడమే కాక స్వరూపంగా అవ్వండి. ఒకవేళ స్వరూపంగా అయిపోతే ఇక అనుకోలేదు కాని అయిపోయింది అని అనరు.
చేసేది, ఆలోచించేది శ్రేష్ఠ ఆత్మలైన మీరు యజమానులు. అలా అయిపోయింది అని అంటున్నారంటే దాని అర్థం కర్మేంద్రియాలపై కంట్రోల్ లేదు అని. ఈ కొత్త సంవత్సరంలో ఇదే స్లోగన్ గుర్తుంచుకోండి. బాబా సమానంగా చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే. కష్టమైతే కాదు కదా. బాబా ఏ విధంగానైతే చేశారో అదే విధంగా చేయాలి. కాపీ చేయడమైతే సహజమే కదా. ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. అంతేకాక ఏ విధంగా బాబా బ్రహ్మబాబా ఫరిష్తాగా అయ్యారో అలాగే మీరందరూ ఫరిష్తాసో దేవతగా అవ్వాల్సిందే అన్నది నిశ్చితము. మీరు కూడా ఫరిష్తాసో దేవతగా అవ్వాల్సిందే. కొంతమంది పిల్లలంటారు, నడుస్తూ నడుస్తూ అపోజిషన్ చాలా జరుగుతుంది అని. అపోజిషన్ కారణంగా పొజిషన్ నుండి కిందకొచ్చేస్తారు. కాని గుర్తుంచుకోండి, బాబా సమానంగా అవ్వాలంటే స్థాపన ఆదిలో బ్రహ్మబాబా ఎన్ని అపోజిషన్లను పొజిషన్లోకి పరివర్తన చేశారు. ప్రతి విషయం కొత్తదిగా ఛాలెంజ్గా ఉండేది. ఇప్పుడైతే కాలం ఎంతో మారిపోయింది. కానీ ఒంటరిగా బ్రహ్మబాబా ఎంతగా స్వమానమనే సీట్పై కూర్చుని పొజిషన్ ద్వారా అపోజిషన్ను ఎదుర్కొన్నారు. ఎక్కడైతే పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏమీ చేయలేదు. ఇంతకుముందేమనేవారు? హంగామా చేస్తున్నారు అని అనేవారు. ఇప్పుడేమంటున్నారు? అద్భుతం చేస్తున్నారని అంటున్నారు. ఇంత తేడా వచ్చింది. కారణమేమిటి? బ్రహ్మబాబా స్వయం స్వమానమనే సీట్ మరియు దృఢ నిశ్చయమనే శస్త్రాల ద్వారా అపోజిషన్ను సమాప్తం చేశారు. మరి మీరు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? సమానంగా అవ్వాలి కదా. ఒకవేళ అపోజిషన్ ఉన్నా కూడా మీరు స్వమానమనే సీట్పై కూర్చుండిపోండి. అప్పుడు అపోజిషన్ అనేది పొజిషన్లోకి మారిపోతుంది. ఉందా ధైర్యం? బ్రహ్మబాబా సమానంగా అవ్వాల్సిందే అన్న విషయంలోనైతే చేతులెత్తారు. కాని అంతటి ధైర్యం ఉందా? ముందు స్వపరివర్తన, ఆ తర్వాత సంబంధ సంపర్కంలోని అనేక ఆత్మలు మరియు ఆ తర్వాత విశ్వంలోని ఆత్మలు. వీరందరినీ మీ మనస శుభభావన శుభకామన ద్వారా దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చెయ్యండి. ఈ సంవత్సరంలో బాప్దాదా విశేషంగా ఒక శక్తి యొక్క వరదానాన్ని కూడా ఇస్తున్నారు. నా బాబా అని హృదయపూర్వకంగా అంటే శక్తి హాజరవుతుంది. ఊరికే నా బాబా అని అనటం కాదు. హృదయపూర్వకంగా అంటే, అధికారం ఉంచితే నా బాబా అనగానే శక్తి మీ ఎదుట హాజరైపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. పరివర్తన శక్తితో విశేషంగా నెగటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయండి. నెగటివ్ సంకల్పాలను, నెగటివ్ నడవడికను చూస్తూ పాజిటివ్లోకి పరివర్తన చేయండి. పాజిటివ్ చూడటం, మాట్లాడటం, చెయ్యటం కేవలం శుభభావన మరియు శుభకామన ద్వారానే సహజమవుతుంది. ఎందుకంటే ఈ అపోజిషన్ అయితే వస్తుంది, కానీ మీ పరివర్తన శక్తి మీకు సహజంగా సఫలతనిప్పిస్తుంది. మరి అర్థమైందా? ఈ సంవత్సరం యొక్క విశేష వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పంతో కార్యంలో వినియోగించండి. చేయగలరు కదా పరివర్తన? మీరు ఛాలెంజ్ చేశారు, గుర్తుంది కదా. మీరు విశ్వ పరివర్తకులు కదా. మీ టైటిలే విశ్వ పరివర్తకులు అని ఉంది. మరి అటువంటప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవడం కష్టమా? మనసులో ఎటువంటి కష్టమైన విషయం వచ్చినా కానీ వాస్తవానికి అది కష్టమైన విషయం కాదు. కాని మీరు దాన్ని అలా చేసేస్తారు. మాస్టర్ సర్వశక్తివంతుల ఎదురుగా ఏది కష్టము?
కాని మీరు ఒక్క పొరపాటు చేసి దాన్ని కష్టంగా చేసేసుకుంటారు. ఉదాహరణకు చూడండి, ఒకవేళ ఇక్కడ అకస్మాత్తుగా అంధకారం ఏర్పడితే ఎవరైనా పొరపాటున అంధకారాన్ని పారద్రోలాలని చూస్తే అంధకారం పోతుందా? సరైన విధేంటంటే మీరు ప్రకాశాన్ని ఇచ్చే స్విచ్ను ఆన్ చేయండి. అప్పుడు అంధకారం క్షణంలో పారిపోతుంది. మీరు కూడా ఇదే పొరపాటు చేస్తారు. ఏ విషయమైతే అయిపోయిందో దానికి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా ఈ క్యూలోకి వెళ్ళిపోతారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుంటారు. మరి పెద్ద విషయమంటే కష్టంగానే అనిపిస్తుంది. చిన్న విషయంగా చేసుకున్నట్లయితే సహజమవుతుంది. బాబా ఏ శక్తినైనా కార్యంలో వినియోగించేందుకు చాలా సహజమైన విధిని తెలియజేశారు. అదేంటంటే, నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. మీ ఈ స్మృతి అనే సీట్పై కూర్చోండి. ఒకవేళ ఈ సీట్పై కూర్చున్నట్లయితే అప్సెట్ అవ్వరు, డిస్టర్బ్ అవ్వరు. సీట్ లేకపోతే అప్సెట్ అవుతారు. సీట్ ఉంటే అప్సెట్ అవ్వరు. 63 జన్మల సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. 63 జన్మలెలా ఉన్నాయి? ఇప్పుడిప్పుడే సెట్, ఇప్పుడిప్పుడే అప్సెట్. కావున సదా స్వమానమనే సీట్పై సెట్ అయి ఉండండి. అంతేకాక ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? కొత్త సంవత్సరంలో కానుకలనైతే అందరికీ ఇస్తారు కదా. మరే కానుకని ఇస్తారు? అభినందనలు కూడా ఇస్తారు. మరియు దాంతోపాటు కానుకేమిస్తారు? కానుకలైతే మీ వద్ద చాలానే ఉన్నాయి. ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. స్థూలమైన కానుకైతే అల్పకాలం కొరకు ఉంటుంది. కాని అవినాశి బాబా సమానంగా అయ్యే మీరు అవినాశి కానుకనివ్వండి. మనసా ద్వారా శక్తుల కానుకనివ్వండి. వాచా ద్వారా జ్ఞానం యొక్క కానుకనివ్వండి. మరియు కర్మణ ద్వారా గుణాల కానుకనివ్వండి. ఇవి అందరి వద్ద ఉన్నాయి కదా. ఉంటే తలూపండి. ఖజానాలు ఎన్నో ఉన్నాయి కదా, తక్కువైతే లేవు కదా. ఎవరితో కార్యంలోకి వచ్చినా సరే కార్యంలోకి రావాల్సే ఉంటుంది కదా. వారికి ఈ సంవత్సరం బాగా కానుకలు ఇవ్వండి. కాని అవినాశి కానుకలు ఇవ్వండి. వినిపించాం కదా, ఎవ్వర్నీ ఖాళీగా వెళ్ళనివ్వద్దు. మనసా కానుకనైనా ఇవ్వండి, లేక వాణి, కర్మ ఏదైనా ఇవ్వచ్చు. దీనికోసం మీరు సదా ఒకే అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. అదేంటంటే, ప్రతి సమయము మనసులో శక్తుల స్టాక్ను ఇమర్జ్ చేసుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎన్ని శక్తులున్నాయి? లిస్ట్ అయితే ఉంది కదా. వాచా కారణంగా సదా మనసులో మనన శక్తిని, జ్ఞానాన్ని మననం చేసే శక్తిని స్మృతిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. నడవడికలో, ముఖంలో, కర్మలలో గుణాల స్వరూపంగా అవ్వాల్సి ఉంటుంది. సదా స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపంగా ఇమర్జ్ చేసుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాని శక్తులైతే ఎలాగా ఉన్నాయి కదా, జ్ఞానమైతే ఎలాగా ఉంది కదా అని అనుకోవడం కాదు. స్వరూపంగా అవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఈశ్వర్య పరివారం అనే దృష్టితో, వృత్తితో చూడవలసి ఉంటుంది. ఈ సంవత్సరం సమానంగా అవ్వాల్సిందే అన్నప్పుడు అందులో అయితే చేతులెత్తారు. బాబ్దాదా యొక్క వతనంలో అందరి చేతులు కనిపిస్తాయి. అక్కడి చిన్న టీవీ ఉండదు, చాలా పెద్దదుంది. ఒక్క క్షణంలో అన్ని సెంటర్ల రిజల్ట్ను చూడగలరు. కావున బాబ్దాదా బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న మీ ఉత్సాహం ఏదైతే ఉందో అందుకు సంతోషిస్తున్నారు. మీరు అదృష్టవంతులు, సంతోషకరమైన ముఖం కలవారు. ఎప్పుడూ ఆవేశపు ముఖాన్ని పెట్టుకోకండి. మిమ్మల్ని ఎవరు చూసినా మీరు సదా సంతోషంగా కనిపించాలి. మీరు ఎంతగా పనిలో బిజీగా ఉన్నా కానీ
పొరపాటును సరిదిద్దుతున్నా కాని, అర్థం చేయిస్తూ ఉన్నా కాని, ఆవేశంతో ఉన్న ముఖము మాటలు ఉండకూడదు. ఈ సంవత్సరంలో ఈ పరివర్తన చేసి చూపించండి, ప్రైజ్ ఇస్తాము. పూర్తి సంవత్సరంలో ఎటువంటి విషయం వచ్చినా కాని, ఎవరైతే సదా చిరునవ్వుతో ఉంటారో, అందరూ ఆత్మిక సంభాషణ అయితే చేస్తూ ఉంటారు కదా. అప్పుడు కొంతమంది సోదరులు ఏమంటారంటే, ఆవేశంతో చెప్పకపోతే అర్థం చేసుకోరు, మారరు అని. మీరు ముందుగానే వీరు మారరు అన్న భావన పెట్టుకున్నప్పుడు ఇక వారికి మీ వైబ్రేషన్ ముందుగానే చేరుకుంటుంది. అందుకే ఈ సంవత్సరంలో క్రోధానికి దాని పిల్లాపాపలకు వేడ్కోలు ఇవ్వాలి. వీలవుతుందా? ఆవేశం కూడా వద్దు. బాబా ప్రశ్నిస్తున్నారు, ఎప్పటికప్పుడు ఎవరైతే పని కావడానికి, బాగు చేయడానికి క్రోధం చేస్తున్నారో అది బాగవుతుందా? క్రోధం చేయడం వలన ఎవరైనా మారారా? లిస్ట్ చూపించండి. వారు మరింత విసుగు చెందుతారు, బాగుపడరు, మనసులో ఒపోజిషన్ చేస్తారు. ఒకవేళ పెద్దవారైతే మనసులో ఒపోజిషన్ చేస్తారు, చెప్పలేరు కదా. చిన్నవారైతే ఏడవడం మొదలు పెడతారు. కావున ఈ సంవత్సరం ఏమేం చేయాలి అని అన్నీ వినిపిస్తున్నాము. ఇష్టమేనా? చేస్తారా? ఇప్పుడు చేతులెత్తండి. చేస్తారా? టీవీ వారు ఈ ఫోటో తీయండి. చేతులెత్తండి. కొంచెం ఎత్తి ఉంచండి. టీవీ వారు తీస్తున్నారు. అచ్చా, సమయం అనుసారంగా బాప్దాదా చూస్తున్నారు. సమయం యొక్క వేగం ఈ సమయంలో తీవ్రంగా ఉంది. మరి సమయాన్ని ఎవరు ఎదుర్కోగలరు? మీరే కదా. దుఃఖితుల పిలుపును, భక్తుల పిలుపును, సమయపు పిలుపును పిల్లలు తక్కువగా వింటున్నారు అన్నది బాప్దాదా చూశారు. పాపం వారు ధైర్యహీనులు. వారికి రెక్కలిస్తే కదా ఎగరగలరు. ధైర్యమనే రెక్కలు, ఉల్లాస ఉత్సాహాలనే రెక్కలు ఇవ్వండి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలు ఇప్పుడు బాప్దాదా ఇచ్చిన హోంవర్క్ను ప్రాక్టికల్లో చేసి రుజువును చూపించే సుపుత్రులుగా తమ ప్రభావాన్ని చూపిస్తారు. నలువైపులా ఉన్న పిల్లలు చాలా చాలా హృదయపూర్వక ప్రేమను మరియు హృదయపూర్వకంగా పదమాల రెట్ల ప్రియ స్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యులైన పిల్లలకు, శ్రేష్టమైన పిల్లలకు బాప్దాదాల నమస్తే. ఈ సంవత్సరంలోని ప్రతి రోజును స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన రూపంలో జరుపుకుంటూ ఉండండి. ప్రతిరోజు కొత్త పరివర్తన, ప్రతిరోజు కొత్త సేవ, ప్రతిరోజు సదా ఉల్లాస ఉత్సాహాలు. ఒక్కరోజు కూడా చింతన ఉండకూడదు. ఎల్లప్పుడూ ఉల్లాస ఉత్సాహాలతో రాత్రింబవళ్లను గడపండి. ఈ కొత్త సంవత్సరంలో ప్రతిరోజు ఏదో ఒక కొత్తది స్వయం పట్ల మరియు విశ్వం పట్ల, సేవ పట్ల చేయవలసిందే. ఇటువంటి దృఢ సంకల్పం చేసి సమయాన్ని సమీపంగా తీసుకొస్తూ సంపూర్ణంగా తండ్రి సమానంగా అయ్యి ఎగరాలి మరియు ఎగిరేలా చేయాలి. అచ్చా, ఓం శాంతి. వరదానము: ప్రతి ఒక్కరి సలహాకు గౌరవాన్ని ఇస్తూ విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే బాలక్ సో మాలిక్ భవ. చిన్నవారైనా లేక పెద్దవారైనా మీరు ప్రతి ఒక్కరి సలహాకు తప్పకుండా గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఎవరి సలహానైనా తిరస్కరించడం అనగా మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవడమే. అందుకే ఒకవేళ ఎవరి వ్యర్థానైనా కట్ చేయాలన్నా ముందుగా వారికి గౌరవాన్ని ఇవ్వండి, స్వమానం ఇవ్వండి, ఆ తర్వాత శిక్షణ ఇవ్వండి. ఇది కూడా విధానం వంటిది. ఎప్పుడైతే ఈ విధంగా గౌరవాన్నిచ్చే సంస్కారం నిండుతుందో అప్పుడు విశ్వం నుండి మీకు గౌరవం లభిస్తుంది.
దీని కొరకు బాలకుల నుండి యజమానులుగా, యజమానుల నుండి బాలకులుగా అవ్వండి. బుద్ధి అనంతంలో శుభ కళ్యాణ భావనతో సంపన్నంగా ఉండాలి. స్లోగన్: మస్తకంపై సదా తోడు యొక్క స్మృతి తిలకాన్ని పెట్టుకోవడం ఇదే సౌభాగ్యానికి గుర్తు. అవ్యక్త ప్రేరణలు: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఏకతను తీసుకొచ్చేందుకు 2 విషయాలను ధారణ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో ఏకనామీగా అయ్యి సదా ప్రతి విషయంలో ఒక్కరి పేరే తీసుకోండి. మరొకటి సంకల్పాలు, సమయం మరియు జ్ఞాన ఖజానా యొక్క ఎకానమీ చేయండి. ఎప్పుడైతే అందరూ ఇటువంటి ఏకనామీ మరియు ఎకానమీ కలవారిగా అవుతారో అప్పుడు ఒక్క బాబాలో అన్ని రకాల భిన్నత్వాలు ఇమిడిపోతాయి. ఓం శాంతి.